జోగులాంబ గద్వాల జిల్లా ఐడిఓసి కార్యాలయ ప్రజావాణిలో ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలానికి చెందిన కొందరు విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని దాదాపు 43 మందితో డబ్బులు తీసుకుని మోసం చేశారని కలెక్టరేట్ కు ఫిర్యాదు చేశారు. సొంతూరులో ఉపాధి కరువై ఇజ్రాయెల్ లాంటి దేశాలకు వలస వెళ్తున్న పలువురు అభాగ్యులు నకిలీ ఏజెంట్ల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. అమాయకుల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న ఏజెంట్ల డబ్బుల సంపాదనే లక్ష్యంగా విజిట్ వీసాలు కట్టబెడుతున్నారు. డబ్బులు సంపాదించుకుని ఆర్థికంగా స్థిరపడదామని ఆశతో వెళ్తున్న పలువురు మోసపోయి అప్పుల కుప్పల్లో చిక్కుకొని పోయారు. మోసపోయామని తెలుసుకుని ఎలాగోలా స్వదేశానికి వచ్చి ఏజెంట్లను డబ్బులు తిరిగి ఇవ్వడం లేదంటూ ఎక్కడా పని లేక ఉన్న ఉద్యోగం కోల్పోయి అప్పుల పాలవుతున్నారు. బాధితుల వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలానికి చెందిన 43 మందిలో కొందరు బాలకృష్ణ, ప్రసాద్, చిట్టిబాబు, ప్రభుదాస్, భారతి, సునీల్, రత్నకుమారి, బేబీ కిషోర్, విజయ్ మోహన్, పద్మతో పాటు మరికొందరు మాట్లాడుతూ ఇజ్రాయెల్లో ఉద్యోగాల కోసం దరూర్ మండలం ఓ చర్చి పాస్టర్ కె సుదర్శన్ అలియాస్ అబ్రహం ను సంప్రదించారు. విజిట్ వీసా పేరుతో ఇజ్రాయెల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మపలికి ఒక్కొక్కరి నుంచి 8 లక్షల నుంచి 15 లక్షల వరకు వసూలు చేశాడు. జూన్ 9న 2024 సంవత్సరంలో కోనసీమ జిల్లాకు చెందిన మొత్తం 43 మంది టూరిస్ట్ వీసా పేరు మీద ఇజ్రాయెల్ కు తీసుకెళ్లాడు. అక్కడ కొన్ని ప్రదేశాలు చూసిన తర్వాత అక్కడే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పాడు. కొంతకాలం తర్వాత ఆ దేశం అధికారులు టూరిస్ట్ వీసా మీద వెళ్లిన వారిని తిరిగి భారత్ కు పంపడంతో వీసా ఖర్చులు, టికెట్ ఖర్చులు పోగా మిగిలిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఏజెంట్ కె సుదర్శన్ పై ఒత్తిడి తేగా అందుకు తగ్గట్టు బాధితులకు చెక్కులు అందజేశాడు. వీసా మీద ఇజ్రాయెల్ తీసుకెళ్లి మిమ్మల్ని పనిలో పెడతానని నమ్మించి మా దగ్గర డబ్బులు కట్టించుకున్నారండి. మా డబ్బులు మాకు ఇమ్మంటే ఈ రోజు నానా ఇబ్బందులు పడుతున్నారండి. మేము డబ్బులు ఏమన్నా మీరు ఎక్కువ చెప్పుకోండి. మీరు ఆంధ్ర నుంచి వచ్చారు, మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు. మేము తెలంగాణ మాకు ఇక్కడ బోల్ సపోర్ట్ ఉన్నది. ఇది ఎక్కువ చెప్పుకోండి అని బెదిరిస్తున్నాడండి. మీరు మర్యాదకి వెళ్తారా వెళ్ళండి, లేదంటే మేము ఏం చేస్తాం చూడండి అని ఆయన మమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఇంతవరకు కూడా ఆయన పాస్టర్ గారు దయ సేవకులనే మేము గౌరవించి మాట్లాడుతున్నామండి. మేమేమీ అనలేదు. ఆయన కంప్లైంట్ ఇచ్చి 000కి ఫోన్ చేసి వాళ్ళ ఆవిడ గారు పోలీసులు రప్పించి కానిస్టేబుల్ వాళ్ళని మమ్మల్ని బెదిరిస్తున్నారండి. మాకు ఎట్టి పరిస్థితుల్లో మా డబ్బులు వచ్చేంతవరకు కూడా మేము మా ప్రాణాలైనా వదిలేస్తామండి. ఇక్కడ మా డబ్బులు వచ్చేంతవరకు మేము పోరాడతామండి. మా డబ్బులు కావాలండి. మా డబ్బులు ఇస్తే తక్షణం వెళ్ళిపోతామండి. మేము 10 మందిని మేము తినకు అలా కొడుకు కాల్చుకుని అలా పడుకుంటున్నామండి. అయినా కానీ మా మీద దౌర్జన్యం చేస్తున్నారండి. దయతో మరి సీఎం గారు మరి రేవంత్ రెడ్డి గారు కానీ దయచేసి సభల ద్వారాగా కొంతమంది మేము దగ్గర అయ్యి పరిచయం అయ్యామండి. అమ్మ మీరు మంచి విశ్వాసమైన సహోదరులా ఉన్నారు. ఇలాగ నేను ఇజ్రాయెల్ దేశం మా ఫౌండేషన్ నుంచి మరణాత ఫౌండేషన్ నుంచి వీసాలు నాకు గవర్నమెంట్ నుంచి ఫ్రీగా వస్తాయి, కొంచెం డబ్బు అవుతుంది, అంటే 25 లక్షలు అలా కాదు ఒక 10 లక్షల అమౌంట్లు అవుతుంది అన్నారండి. అయ్యగారు మాకు అవుతుందండి, మాకు దోవ పెట్టండి, మేమేమి లేని వాళ్ళము అన్నామండి. అంటే ఆయన ఏం చేశారంటండి 7,50,000 అవుతుంది అని చెప్పారండి. అందులోని 2,50,000 టూర్కి తీసేస్తాము, కానీ 5 లక్షలు కూడా మీకు అక్కడ జాబ్ ఇప్పిస్తాము, పన్నులో పెడితేనే 5 లక్షలు తీసుకుంటాము. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లోనే అక్కడ పరిస్థితి మనకు బాగోకపోతే వాపస్ వచ్చేస్తే కానీ 5 లక్షలు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాను అన్నారండి. అంటే ఇది బాగుంది కదా, వెళ్తే ఏదో బిడ్డలు పెంచుకుందాము, భర్తలు పోషించుకుందాము అన్నట్టుగా మేము ఆస్తోని బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ఆంధ్ర వాళ్ళమేనండి. అందరము కూడా 43 మంది అమౌంట్ అండి, అంటే కోట్లలో ఉందన్నమాట అండి డబ్బు. ఒక్క మనిషికి వచ్చి 7,50,000 అండి. ఇంకా చిల్లరు హైదరాబాద్లో ఇంకా తీసుకున్నారనుకోండి డాలర్స్, అవి కాకుండా అని అందరం ఇచ్చామండి. అందరూ ఇచ్చిన తర్వాత వీసాలు వచ్చినాయి అమ్మ అన్నారు. వెళ్ళామండి. జోర్దానికి మాత్రమే తీసుకెళ్ళారు. ఇంకా మాకు టూర్ అంటే ఏమి చూపించలేదండి. అక్కడ చిన్న ప్లేస్ చూపించారు. ఇక్కడ బాంబులు వేసేసిన ఇక్కడ పరిస్థితి బాగాలేదు, వాపస్ వెళ్ళిపోవాలమ్మా అన్నారు. అదేంటండి ఇంత డబ్బు ఇచ్చామంటే లేదు, మీరు భయపడవలసిన అవసరం లేదు, మీ 5 లక్షలు సేఫ్గా బ్యాంకులో ఉన్నాయి, ఈ 2,50,000 ఖర్చు మీకు ఎయిర్పోర్ట్లో ఇచ్చేస్తాను అన్నారండి. ఓకే అలాగే కాదని మేము హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి మేము 40 మంది సిస్టర్స్ బ్రదర్స్ అందరం వచ్చేసామండి. వాపసు అందరికి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో ఇస్తానన్నారు కదా అయ్యారంటే ఆయన ఒకటండి చెక్కులు అట్టుకుండి వచ్చి చెక్కులు చూపించారండి. అదేంటి అయ్యారు చెక్కులు చూపిస్తున్నారు, క్యాష్ ఏది, మా క్యాష్ సేఫ్ జోన్లో ఉన్నదన్నారు. మా క్యాష్ ఏదని అడిగితే ఇంత క్యాష్ నేను ఒక్కసారి డ్రా చేయాలంటే కష్టం కదమ్మా, 1 నెల పోయిన తర్వాత మీ క్యాష్ అందరికీ బ్యాంకులు వేసేస్తాను, మీ బ్యాంక్ నెంబర్లో ఇవి చెప్పండి అని అంటే అందరికీ మొత్తం 43 కూడా చెక్కులు ఇచ్చారండి. వెళ్ళిపోయాం. ఇప్పుడు 1 ఇయర్ అయ్యి 4 నెలలు అండి. ఇప్పుడు మట్టికి ఒక్క రూపాయి ఇవ్వలేదండి. ఈ వార్తలు మొత్తం